హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీకు ఈరోజు ఎస్బీఐ నుంచి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పిఓ ప్రొబేషనరీ ఆఫీసర్స్ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ రోజే ఆ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్స్ కు సంబంధించి 1500 ఉద్యోగాలకైతే ఈ రోజు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. రేపు నెల 8వ తేదీ వరకు, అంటే 20 రోజుల మనకు టైం అయితే ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారనమాట. ఇందులో మీకు ముఖ్యంగా చెప్పవలసిన పాయింట్ ఏంటంటే, ఇది డిగ్రీ చదివిన వాళ్ళకి అర్హులు అనమాట. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో, ఏ యూనివర్సిటీ నుంచి కానివ్వండి, ఏ డిసిప్లిన్ లో కానివ్వండి, డిగ్రీ చదివి ఉంటే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి బ్యాంక్ జాబ్స్ మీద ఎంతో ఇష్టం ఉన్న వాళ్ళు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ బ్యాంక్స్ ఇన్ ద వరల్డ్, కాబట్టి మీరు ఈ బ్యాంక్ కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 1500 జాబ్స్ అయితే ఇందులో మీకు అవైలబుల్ గా ఉన్నాయి. ఈ వీడియోలో మీకు దానికి సంబంధించిన నోటిఫికేషన్, అలాగే అందులో మీకు ఏదైతే ఎలిజిబిలిటీ కానివ్వండి, అలాగే సెలక్షన్ ప్రాసెస్ కానివ్వండి, ఎగ్జామినేషన్ ఫీజు కానివ్వండి, మరియు మీకు వచ్చే శాలరీ కానివ్వండి, అలాగే రిజర్వేషన్ సంబంధించి, మరియు మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్, అలాగే మీకు ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కానివ్వండి, మెయిన్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, వాటికి సంబంధించి ఏ సబ్జెక్ట్స్ అయితే ఆ ఎగ్జామ్స్ లో ఉంటాయి, ఇలాంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూస్తే మీకు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందుతాయన్నమాట. ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనమాట. ఇది ఆ నోటిఫికేషన్ ఇప్పుడైతే ఒకసారి మనము పూర్తిగా అయితే చూద్దాము. అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని The nation trust SBI, build the future of India with SBI. Join SBI as probationary officers. 1500 vacancies అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. Your dream career starts here at SBI. You do not join a bank. You become part of India's most trusted institution, driving the nations through అండ్ ట్రాన్స్ఫార్మింగ్ మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ ఎవ్రీ సింగిల్ డే అని వాటికి సంబంధించి కొంచెం గొప్పగా అయితే చెప్పుకోవడం జరిగింది. ఎస్బీఐ పిఓ అంటే ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ బ్యాంక్ కెరీర్, అలాగే లీడర్షిప్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ డే 1, అలాగే యాక్సలరేటెడ్ కెరీర్ ప్రోగ్రెషన్ విత్ ఎక్సెప్షనల్ గ్రోత్ ఆపర్చునిటీస్, అలాగే అట్రాక్టివ్ శాలరీ, పెర్క్స్ అండ్ బెనిఫిట్స్ అనమాట. అలాగే గేట్వే టు ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఎక్స్పోజర్ త్రూ ఆపర్చునిటీస్ ఇన్ ఎస్బీఐస్ ఫారిన్ ఆఫీసెస్, అలాగే ఇంటర్నేషనల్ బ్రాంచెస్ అక్రాస్ ద గ్లోబ్, అలాగే నేషనల్ వైడ్ ఎక్స్పోజర్ అండ్ డైవర్సిఫైడ్ రోల్స్, అలాగే వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ అండ్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, కటింగ్ ఎడ్జ్ డిజిటల్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్, అలాగే జాబ్ సెక్యూరిటీ విత్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్, అలాగే ఆపర్చునిటీ టు సర్వ్ ద నేషన్ అనే ఈ ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ జాబ్ ని ఎందుకు ఎంచుకోవాలని మనకు ఇక్కడ చూపెట్టడం జరిగింది అనమాట. మోర్ దెన్ ఏ జాబ్ అని, ఏ లైఫ్ ఆఫ్ ప్రైడ్ అండ్ రెస్పెక్ట్ అండ్ అచీవ్మెంట్ అని మీకు ఈ జాబ్ వల్ల కలుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఇమాజిన్ యువర్ సెల్ఫ్ అని, లీడింగ్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ దట్ ఇంపాక్ట్ మిలియన్స్, అలాగే మేనేజింగ్ టీమ్స్ అండ్ డ్రైవింగ్ ఇన్నోవేషన్, అలాగే వర్కింగ్ విత్ ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంకింగ్ నెట్వర్క్, అలాగే డెలివరింగ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అక్రాస్ ద కంట్రీ, బికమింగ్ ఏ ఫ్యూచర్ లీడర్ ఆఫ్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ, క్రియేటింగ్ ఏ సెక్యూర్ అండ్ సక్సెస్ఫుల్ ఫ్యూచర్ ఫర్ యువర్ సెల్ఫ్ అని మీకు మోర్ దాన్ ఏ జాబ్ అని, తర్వాత ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ పాయింట్స్ అని చెప్పేసి మనకు కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. జాయిన్ ఎస్బీఐ, లీడ్ ఇండియాస్ ప్రోగ్రెస్ అని మనకు గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్ కెన్ అప్లై ఆన్లైన్ అట్ బ్యాంక్స్ వెబ్సైట్ sbibank.in. వెబ్ కెరియర్స్ కరెంట్ ఓపెనింగ్స్ లో అయితే మీరు ఈ లింకులు అయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ టెంటేటివ్ రిక్రూట్మెంట్ షెడ్యూల్ అని ఇవ్వడం జరిగింది. ఇందులో ఫేజ్ 1 వచ్చి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్ట్ లో అయితే ఉంటుంది, మరియు ఫేజ్ 2 ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ లో ఉంటుంది. అలాగే ఫేజ్ 3 లో మీకు సైకోమెట్రిక్ టెస్ట్, అలాగే గ్రూప్ ఎక్సర్సైజెస్ అండ్ ఇంటర్వ్యూ అక్టోబర్ లేదా నవంబర్ లో మీకు ఈ
థర్డ్ ఫేజ్ అయితే కండక్ట్ చేసి మీకు డిసెంబర్లో అయితే జాబ్ అయితే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ అపాయింటింగ్ యాజ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అని చెప్పడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ బ్యాంక్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ని నేను అప్లై చేసుకునే లింక్ ను మీకు డిస్క్రిప్షన్ లో కూడా అయితే ఇస్తాను. ఇప్పుడు వేకెన్సీస్ అయితే చూద్దాము. ఎన్ని వేకెన్సీస్ అంటే 1500 రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో రెగ్యులర్ వేకెన్సీస్ సంబంధించి 1446 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఎస్సీకి 216, ఎస్టీకి 108, ఓబీసీకి 390, అలాగే ఈడబ్ల్యూఎస్కి 144 పోస్టులు అయితే ఉన్నాయి. మరియు అన్రిజర్వ్డ్కి 588 పోస్టులు అయితే ఓపెన్ కేటగిరీ కింద అయితే ఉన్నాయన్నమాట. మరియు బ్యాక్లాగ్ వేకెన్సీస్ సంబంధించి ఎస్సీకి 18, ఎస్టీకి 36, టోటల్ గా 54 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ గా ఎస్సీకి 234, ఎస్టీకి 144, ఓబీసీకి 390, ఈడబ్ల్యూఎస్ కి 144, అన్రిజర్వ్డ్ కి 588, టోటల్ గా 1500 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మీకు పీడబ్ల్యూడి వేకెన్సీస్, హారిజాంటల్ వేకెన్సీస్ వచ్చి విజువల్లీ ఇంపేర్డ్ కి 15, హియరింగ్ ఇంపేర్డ్ కి 16, మరియు ఎల్డీకి 14 మరియు డి అండ్ ఈకి 16 జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మీరు ఎల్డి లోకోమోటార్ డిసేబిలిటీ, అలాగే డిఎండి అంటే పీడబ్ల్యూడి కేటగిరీస్ అండర్ క్లాస్ డి అండ్ ఈ సెక్షన్స్ అనమాట. మల్టిపుల్ డిసేబిలిటీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరియు ఇక్కడ రిజర్వేషన్ సంబంధించి ఓబీసీ వేకెన్సీస్, అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి మరియు ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు టెంటేటివ్ షెడ్యూల్ అయితే ఒకసారి ఇప్పుడు చూద్దాము. మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఎడిటింగ్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్స్ బై క్యాండిడేట్స్ వచ్చి 18/6/2026 నుంచి 8/7/2026 వరకు అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే యాక్టివ్ లో అయితే ఉంటుంది. మీరు 18/6/2026 నుంచి 8/7/2026 వరకు పేమెంట్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయొచ్చు. అలాగే డౌన్లోడ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ వచ్చి జూలై 2nd ఆర్ 3rd వీక్ లో అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్ట్ లో అయితే ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో అయితే ఆ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ ని మీరు ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా సెప్టెంబర్ లో అయితే ఉండబోతుంది. మరియు డౌన్లోడింగ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఫేజ్ 3 సైకోమెట్రిక్ టెస్ట్, అలాగే ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ సంబంధించి అక్టోబర్ మరియు నవంబర్ లో మీకు ఈ ఫేజ్ 3 అయితే ఉండబోతుంది. సైకోమెట్రిక్ టెస్ట్ వచ్చి అక్టోబర్, నవంబర్, అలాగే ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజెస్ కూడా అక్టోబర్, నవంబర్ 2026 లో అయితే కండక్ట్ చేస్తారు. డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ వచ్చి మీకు నవంబర్, డిసెంబర్ లో అయితే ఈ ఫైనల్ రిజల్ట్ అయితే మనకు డిక్లేర్ చేయబోతున్నారు. అలాగే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వచ్చి జూలైలో అయితే ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ఇస్తారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి. మరియు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఒకసారి చూద్దాము. ఇందులో 21 years అండ్ నాట్ అబౌట్ 30 years అని ఇవ్వడం జరిగింది. అంటే 21 సంవత్సరాల వయసు అయితే కంటే తక్కువ ఉండకూడదు, 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఎవరైతే 1/4/2005 తర్వాత పుట్టని వాళ్ళు, అలాగే 2/4/1996 కంటే ముందు పుట్టని వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారన్నమాట. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, మరియు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 years, పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకి 13 years, అలాగే పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 30-45 ఏళ్ళ వరకు అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇతర ఎక్స్ సర్వీస్ మెన్ మరియు షార్ట్ సర్వీస్ కమిషనర్డ్ ఆఫీసర్స్ కు సంబంధించి 5 years మిలిటరీ దాంట్లో సర్వీస్ పనిచేసిన వాళ్ళకు కూడా 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి. అలాగే ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటే మీరు డిగ్రీ చదివిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఇంకా వేరే క్వాలిఫికేషన్ కూడా ఇందులో అవసరం లేదు. అలాగే రిజర్వేషన్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అని కొన్ని పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి సంబంధించి, మరియు లోకోమోటార్ డిజేబిలిటీ, అలాగే ఇతర డిజేబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కేటగిరీకి సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సిన కేటగిరీ కోడ్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్సీకి 1, ఎస్సీ ఎల్డి 2 అలా కోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి
10% ఆటోమేటిక్ రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే గైడ్ లైన్స్ ఫర్ యూజింగ్ స్క్రైబ్ అండ్ కాంపెన్సేటరీ టైం ఎవరైతే డిజేబుల్డ్ ఉంటారో వాళ్ళకు 40% అబోవ్ కలిగి ఉన్న వాళ్ళకి స్క్రైబ్ అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. అలాగే నంబర్ ఆఫ్ ఛాన్సెస్ అంటే ఈ ప్రొబేషనరీ ఆఫీసర్ కి అప్లై చేసుకోవడానికి కూడా కొన్ని లిమిట్ అయితే ఉంది. ఎవరైతే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 6 అటెంప్ట్స్ అయితే చేయొచ్చు. అలాగే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి ఓబీసీ పీడబ్ల్యూడి వాళ్ళు 9 అటెంప్ట్స్ అయితే చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ మరియు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి నో రెస్ట్రిక్షన్స్ అనమాట. ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకుని వాళ్ళైతే ఈ జాబ్ అయితే పొందవచ్చు. అలాగే నంబర్ ఆఫ్ పర్మిసిబుల్ ఛాన్సెస్ ని క్లియర్ చేసి ఉంటే మీకైతే ఆ ఛాన్స్ అయితే మళ్ళీ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. మరియు సిబిల్ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట. ఏదన్నా ఎన్ఎఫ్డిసి ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానివ్వండి, బ్యాంక్స్ నుంచి కానివ్వండి, మీరు అమౌంట్ తీసుకుని మీరు కట్టకుండా ఉంటే, తిరిగి రీపే చేయకుండా ఉంటే మీకు ఫైనల్లో అయినా ఆ సిబిల్ అయితే క్యాలిక్యులేట్ చేసి మిమ్మల్ని అయితే ఆ జాబ్ లోకి తీసుకోరనమాట. వాళ్ళకి అపాయింట్మెంట్ షెల్ బి విత్డ్రాన్ ఆర్ క్యాన్సిల్డ్ అనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ అండ్ కన్ఫర్మ్ దేర్ సిబిల్ స్కోర్ స్టేటస్ బిఫోర్ అప్లైయింగ్ అని చెప్పడం జరిగింది. అప్లికేషన్ ఫీ మనకు 750 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అయితే ₹1 కూడా పే చేయాల్సిన పని లేదు. 750 రూపాయలు ఎవరైతే అన్రిజర్వ్డ్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే 750 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి వాళ్ళకి ఆన్లైన్ మోడ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. మీరు అప్లై చేసుకునేటప్పుడు ట్రైనింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెక్ చేసుకొని మీరు ట్రైనింగ్ కావాలని సెలెక్ట్ చేసుకుంటే తర్వాత మీకు ఆన్లైన్ లో ఆ ట్రైనింగ్ అనేది ఉంటుంది. మరియు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి 3 phases లో ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇందులో మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చి 100 మార్క్స్ అయితే ఉంటుంది అనమాట. మీకు 1 hour టైం అయితే ఉంటుంది. ఇందులో మీకు ఏ సిలబస్ ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి 40 క్వశ్చన్లు ఉంటాయి, 40 మార్కులు. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి 30 క్వశ్చన్లు, 30 మార్కులు. అలాగే రీజనింగ్ అబిలిటీకి సంబంధించి 30 క్వశ్చన్లు, 30 మార్కులు ఉంటాయి. టోటల్ గా మీకు 100 క్వశ్చన్లు 60 నిమిషాల్లో మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు దేర్ విల్ బి నో సెక్షనల్ కట్ ఆఫ్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో సెక్షనల్ కట్ ఆఫ్ అయితే లేదనమాట. అలాగే ఎన్ని మార్క్స్ అయితే అగ్రిగేటెడ్ గా పొంది ఉంటారో ఎక్కువగా వాళ్ళని నెక్స్ట్ 10 times ఆఫ్ ద వేకెన్సీస్ కి వాళ్ళకి ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ కి పిలవడం జరుగుతుంది. ఇందులో మీకు ఆబ్జెక్టివ్ టెస్ట్లు 200 మార్క్స్ మరియు డిస్క్రిప్టివ్ టెస్ట్ 30 మార్క్స్ అయితే ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ అనమాట. ఇందులో మీరు సిలబస్ అయితే ఒకసారి చూస్తే the duration of objective test is 2-3 hours and consist of 4 sections of 200 marks అనమాట. మరియు there will be separate timing for every section అని ఇవ్వడం జరిగింది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ కి సంబంధించి 40 క్వశ్చన్లు 60 మార్కులు ఉంటాయి. 50 minutes అయితే డ్యూరేషన్ అయితే ఉంటుంది. అలాగే డేటా అనాలిసిస్ మరియు ఇంటర్ప్రిటేషన్ కి సంబంధించి 30 క్వశ్చన్లు 60 మార్కులు ఉంటాయి. 45 నిమిషాల డ్యూరేషన్ అయితే ఉంటుంది. మరియు జనరల్ అవేర్నెస్ మరియు ఎకానమీ అలాగే బ్యాంకింగ్ నాలెడ్జ్ కి సంబంధించి 60 క్వశ్చన్లు 60 మార్కులు ఉంటాయి. 45 నిమిషాల టైం అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి 40 క్వశ్చన్లు 20 మార్కులు అయితే ఉంటాయి. 40 నిమిషాలు మాత్రమే టైం అయితే ఉంటుంది. టోటల్ గా మీకు 170 క్వశ్చన్లు అయితే ఉంటాయి. 200 మార్కులకి అయితే 3 hours అయితే ఈ మెయిన్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. అలాగే డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఇంకొకటి అయితే ఉంటుంది అనమాట. కమ్యూనికేషన్ స్కిల్ కు సంబంధించి ఇందులో మీకు ఈమెయిల్స్ 1 out of 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 ఆప్షన్స్ లో ఒకదాన్ని అయితే మీరు ఈమెయిల్స్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే సిచ్యువేషనల్ అనాలిసిస్ కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటైతే మీకు చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఏదర్ రిపోర్ట్స్ రైటింగ్ ఆర్ ప్రిసైజ్ రైటింగ్ అని 2 ఆప్షన్స్ లో ఒకటైతే మీరు రాయాల్సి ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ టైప్ కి సంబంధించి 3 సబ్జెక్ట్స్ అనమాట. ఇందులో క్వశ్చన్స్ అయితే 3 ఉంటాయి. 30 మార్కులకి అయితే ఉంటుంది అనమాట. ఇది 30 minutes టైం అయితే ఉంటుంది. టోటల్ గా 3 hours 30 minutes అనమాట. సెక్షనల్ కట్ ఆఫ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ దీనికి మినిమం క్వాలిఫైయింగ్ సచ్ యాజ్ ఈచ్ టెస్ట్ ఆ సెక్షన్ లో అయితే మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. మరియు సెక్షనల్ కట్ ఆఫ్స్ వచ్చి బ్యాంక్ అయితే డిసైడ్ చేస్తుంది అనమాట. అలాగే మినిమం అగ్రిగేట్ క్వాలిఫైయింగ్ స్కోర్ వచ్చి క్యాండిడేట్స్ నంబరింగ్ అప్ టు 3 times అనమాట. అంటే 4500 మెంబర్స్ ని దీనికైతే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అప్రాక్సిమేట్ ఆఫ్ 3 times టు ద టోటల్ పోస్ట్ అనమాట. అలాగే మినిమం అగ్రిగేట్ క్వాలిఫైయింగ్ స్కోర్ ఇన్ మెయిన్ ఎగ్జామ్ విల్ బి డిసైడెడ్ బై బ్యాంక్ అనమాట. ఈ బ్యాంక్ అయితే
ఫైనల్ స్కోర్ అయితే డిసైడ్ చేస్తుంది. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ వచ్చి బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ లో మీకు 1/4 అయితే రాంగ్ ఆన్సర్స్ అయితే కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పెనాల్టీ అయితే ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ ఎగ్జామ్స్ అయితే రాయవలసి ఉంటుంది అనమాట. అలాగే ఫేజ్ 3కి సంబంధించి కంప్రైజ్ ఆఫ్ సైకోమెట్రిక్ టెస్ట్, అలాగే గ్రూప్ ఎక్సర్సైజ్, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూకి సంబంధించి సైకోమెట్రిక్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో మీకు గ్రూప్ ఎక్సర్సైజ్ కి సంబంధించి 20 క్వశ్చన్లు అయితే ఉంటాయి, మరియు పర్సనల్ ఇంటర్వ్యూకి సంబంధించి 30 క్వశ్చన్లు అయితే ఉంటాయి. టోటల్ గా 50 మార్క్స్ అయితే ఈ టెస్ట్ అయితే ఫేజ్ 3లో మీకు సైకోమెట్రిక్ టెస్ట్ అయితే ఉండబోతుంది అనమాట. అలాగే ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూ విల్ బి డిసైడెడ్ బై ద బ్యాంక్ అని కొన్ని డీటెయిల్స్ అయితే మనకు చూపించడం జరిగింది. ఫైనల్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఫేజ్ 2 మరియు ఫేజ్ 3లో వాళ్ళు సపరేట్ గా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అనమాట. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ ని అలాగే ఆబ్జెక్టివ్ టెస్ట్ మరియు డిస్క్రిప్టివ్ టెస్ట్ కు సంబంధించిన టోటల్ మార్క్స్ అయితే యాడ్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే రిజల్ట్ పబ్లికేషన్ దానికంటే ముందుగా మనకు ఫైనల్ సెలక్షన్ అయితే ఆ విధంగా ఉంటుంది. ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫేజ్ 1 అలాగే విల్ నాట్ బి యాడెడ్ ఫర్ ద ప్రిపేరింగ్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ సెలక్షన్. అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో మీకు వచ్చే మార్కులని ఓన్లీ మెయిన్స్ కి ఎలిజిబిలిటీగా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మెయిన్స్ లో కానివ్వండి, లేకుంటే మీకు ఈ ఫేజ్ 3లో కానివ్వండి, వీటిని అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించిన మార్క్స్ అయితే ఎటువంటి పరిస్థితిలో క్యాలిక్యులేట్ అయితే చేయరు. మాక్సిమం మార్క్స్ కింద ఏ విధంగా నార్మలైజ్ చేస్తారంటే మీకు 100 మార్క్స్ కి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఏవైతే మెయిన్ ఎగ్జామినేషన్ రిటన్ టెస్ట్ మరియు ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ సంబంధించిన 230 మార్క్స్ కి మరియు గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూకి సంబంధించి 50 మార్కులకి టోటల్ 280లో నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ లో ఈ మెయిన్ ఎగ్జామినేషన్ మరియు ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ సంబంధించి 75 మార్క్స్ అయితే తీసుకుంటారు. గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూలో హాఫ్ మార్క్స్ అంటే 25 మార్క్స్ అయితే తీసుకుంటారు అనమాట. ఈ అగ్రిగేట్ టోటల్ అగ్రిగేట్ అయితే క్యాలిక్యులేట్ చేసి మీకు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ విల్ బి మేడ్ ఫ్రమ్ ద టాప్ మెరిట్ ర్యాంక్డ్ క్యాండిడేట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ. ఏదైతే రిజల్ట్స్ ఆఫ్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ అండ్ ఫైనల్ రిజల్ట్ విల్ బి మేడ్ అవైలబుల్ అట్ ద బ్యాంక్స్ వెబ్సైట్ అని మనకి ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ ఈచ్ కేటగిరీలో ఎవరికైతే హైయర్ మార్క్స్ పొంది ఉంటారో వాళ్ళకు ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ కి సంబంధించి నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ షెల్ బి ఎంటర్టైన్డ్ అని మీరు ఎగ్జామినేషన్ సెంటర్ మార్చుకునే దానికి ఉండదన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. ద సెంటర్స్ ఫర్ ద మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి లిమిటెడ్ అనమాట. తక్కువ సెంటర్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే కాల్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చి మీకు కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి ఫిజికల్ కాపీ మీకు పోస్ట్ లో అయితే సెండ్ చేయరు. అలాగే మీరు హాల్ టికెట్ తో పాటు ఒక ఐడి కార్డ్ ని మరియు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అనమాట. అవి వాటిని కాల్ లెటర్ మీద అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అదే మీరు ఏదైతే ఫోటో అప్లోడ్ చేస్తారో దాన్ని 8 స్పేర్ కాపీస్ అయితే మీరు పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఫైనల్ సెలక్షన్ అయ్యేంత వరకు మీకు అవే ఫోటోస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది మీరు. అలాగే మీకు శాలరీకి సంబంధించి ఎమోలియన్స్ ఇక్కడైతే ఒకసారి చూద్దాము. ఇక్కడ మీకు 48,480 రూపాయలు బేసిక్ పే అయితే ఉంటుందన్నమాట. ప్లస్ 4 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయి. 48,480 పే స్కేల్ నుంచి 85,920 పే స్కేల్ అయితే అప్లికబుల్ టు జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 అనమాట. ద అఫిషియల్ టిఏ, డిఏ మరియు హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్ మరియు కాంట్రిబ్యూషన్ సిపిఎస్ లాంటి అన్ని ఎలిజిబిలిటీస్ అయితే మీకు ఉంటాయి. అన్ని అలవెన్సెస్ అయితే ఇస్తారు. అలాగే ఎన్పిఎస్, ఎల్ఎఫ్సి, మెడికల్ ఫెసిలిటీ, లీస్ రెంటల్ ఫెసిలిటీ లాంటి అదర్ అలవెన్సెస్ అండ్ పర్సిక్వెన్స్ యాజ్ పర్ రూల్స్ ఇన్ ఫోర్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అయితే మీకు ఈ ఎమోలియన్స్ అయితే అందుతాయి. ద అప్రాక్సిమేట్ సిటిసి అట్ ఇనిషియల్ స్కేల్ ఆఫ్ పే అట్ ముంబై సెంటర్ ఈస్ 22 lakhs అనమాట. అంటే మీకు ఆల్మోస్ట్ 2 లక్షల శాలరీ అయితే మీకు ఇక్కడ ముంబై సెంటర్ లో జాబ్ అయితే అంత శాలరీ అయితే ఉంటుందన్నమాట. నాకు తెలిసి స్టార్టింగ్ మీకు ₹1,00,000 పైన శాలరీ అయితే కూడా వచ్చే అవకాశం ఉంది 4 ఇంక్రిమెంట్స్ తో కలిపితే.
మరియు జాయినింగ్, ట్రైనింగ్ అండ్ కెరీర్ ప్యాత్ అని మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ బాండ్ ఫర్ వాల్యూ ఆఫ్ 2 lakhs కు సంబంధించి మీరైతే ఒక ఎగ్జిక్యూటివ్ బాండ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మినిమం 3 years అయితే వర్క్ చేస్తామని అక్కడ మీరు అందులో టైప్ చేసి ఇవ్వవలసి ఉంటుందన్నమాట. అలాగే 2 years అయితే మీకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ అయితే చేస్తారనమాట. జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 ఆ క్యాడర్ కింద మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే హౌ టు అప్లై అంటే 18/6/2026 నుంచి 8/7/2026 వరకు మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ప్రీ రిక్విజిట్స్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ అని మీకు ఫోన్ నంబర్ మరియు మెయిల్ ఐడి అయితే ఈ పూర్తి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఒకటే ఫోన్ నంబర్ మరియు మెయిల్ ఐడిని అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే గైడ్ లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని మనకు SBI.bank.in వెబ్ కెరీర్స్ అలాగే కరెంట్ ఓపెనింగ్స్ లో ఈ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ ఇక్కడ మనకు హెల్ప్ డెస్క్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఈ నంబర్కి అయితే 11 నుంచి 5 PM వరకు కాల్ చేయొచ్చు. రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆఫీసర్స్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 అని చెప్పి మీరు అక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజెస్ ఓన్లీ ఆన్లైన్ మోడ్ అనమాట. ఇక్కడ మీరు ఒక డిక్లరేషన్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. అది ఇక్కడ చూడొచ్చు మీరు. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్ హియర్ బై దట్ డిక్లేర్ దట్ ఆల్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై ఈ ఇన్ ద అప్లికేషన్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. I will present the supporting documents as when required. The signature, photograph and left hand thumb impression is of mine అని ఒక డిక్లరేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు అప్లై చేసిన తర్వాత ఆ ప్రింట్అవుట్ ని బ్యాంకుకి అయితే సెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అప్లై చేసిన తర్వాత రిసిప్ట్, పేమెంట్ రిసిప్ట్ మరియు అప్లికేషన్ రిసిప్ట్ అయితే లేటర్ స్టేజెస్ లో మీకు యూజ్ అవుతుంది కాబట్టి వాటిని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. లైక్ గైడ్ లైన్స్ ఫర్ స్కానింగ్ ద ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ని ఏ విధంగా అప్లోడ్ చేయాలన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు బ్లర్ సిగ్నేచర్స్, ఫోటోస్ అయితే అప్లోడ్ చేస్తే రిజెక్ట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ వచ్చి మీకు రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నో హార్డ్ కాపీ ఆఫ్ ద కాల్ లెటర్ ఆర్ అక్వెంట్ యువర్ సెల్ఫ్ బుక్లెట్ విల్ నాట్ బి సెంట్ బై పోస్ట్ అని ఇవ్వడం జరిగింది అనమాట. మరియు మీరు వచ్చేటప్పుడు మెయిన్స్ ఎగ్జామ్స్ కి వెళ్ళేటప్పుడు కూడా ఈ ఒరిజినల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి సంబంధించిన కాల్ లెటర్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ టు బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని మీకు ఆధార్ కార్డు కానివ్వండి, పాస్పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్, అలాగే బ్యాంక్ పాస్బుక్ లాంటి ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. ఎగ్జామ్ మీరు ఎగ్జామ్ సెంటర్లకి అలో అయ్యేటప్పుడు మీకు ఫోటో మరియు థంబ్ ఇంప్రెషన్, ఐరిస్ అయితే స్కాన్ అయితే చేసుకుంటారు. యాక్షన్ అగైన్స్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్ అని కొన్ని డిస్క్వాలిఫై అయితే చేస్తారనమాట. మీరు ఎటువంటి మిస్కండక్ట్ కానీ గిల్టీ ఏదైనా యాక్ట్స్ చేస్తే మిమ్మల్ని అయితే డీబార్ అయితే చేస్తారు. అలాగే ఇంప్రిజన్మెంట్ కూడా అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ అన్ని అయితే బ్యాన్డ్ అనమాట. అనౌన్స్మెంట్స్ వచ్చి మీరు ఈ లింక్స్ లో అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు వేరే ఇతర ఏ లింక్స్ అయితే యూజ్ చేయకూడదు. ఇక్కడ డిస్క్లైమర్ అని ఇన్ కేస్ ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ డిటెక్ట్ అయితే మిమ్మల్ని డీబార్ ఆ రిక్రూట్మెంట్ నుంచి అయితే తొలగించడం అయితే జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇవ్వడం జరిగింది అనమాట. కొన్ని హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ అండ్ అదర్ డాక్యుమెంట్ నీడ్ నాట్ టు బి సెండ్ టు దిస్ ఆఫీస్ అని ఇవ్వడం జరిగింది. అలాగే లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు ఇతర డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ పూర్తి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఇంకా ఎవరైనా బ్యాంకులో ఆల్రెడీ వర్క్ చేస్తుంటే వాళ్ళైతే ఇవ్వాల్సి ఉంటుంది. సివిల్ స్కోర్ అయితే చెక్ చేసుకోమని, మరియు ఓబీసీ, పీడబ్ల్యూడి అలాగే ఈడబ్ల్యూఎస్ కి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా రెడీగా అయితే పెట్టుకోమని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే గైడ్ లైన్స్ ఇన్ రెస్పెక్టివ్ టు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ విత్ టెంపరీ డిజేబిలిటీ ఇక్కడ మనకు లైక్లీ టు ఇంప్రూవ్ అని ఇవ్వడం జరిగింది అనమాట. అలాంటి వాళ్ళు డిజేబిలిటీ కిందకి అయితే రారు. ఫైనల్ సెలక్షన్ విల్ బి సబ్జెక్టెడ్ టు వెరిఫికేషన్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ ఫర్ ద పోస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ అని ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ కి సంబంధించి 1500 జాబ్స్ కి సంబంధించిన
ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఒకసారి చూద్దాము. ఇది టెంటేటివ్ లిస్ట్ మాత్రమే అయినప్పటికీ ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే సెంటర్స్ ఉంటాయి. మెయిన్ ఎగ్జామ్స్ కి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం అయితే మెయిన్ సెంటర్ కి అయితే ఉంటాయన్నమాట. అలాగే తెలంగాణకి సంబంధించి మనకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, ఖమ్మం మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా అనమాట. ఇవి అలాగే గైడ్ లైన్స్ అయితే కొన్ని ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కి సంబంధించి, అలాగే ఫోటో అప్లోడ్ కి సంబంధించి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కి సంబంధించి, మరియు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ సైజులో మీరు అవి స్కాన్ చేయాలని, అలాగే మీరు ఫోటోగ్రాఫ్ అయితే క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది ఓన్ గా. ఆడ మీరు అప్లోడ్ చేసే ఫోటోతో పాటు సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది క్లియర్ గా వైట్ బ్యాక్గ్రౌండ్ తో ఉండేలాగా చూసుకోవాలన్నట్టు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. లుక్ స్ట్రైట్ అట్ ద వెబ్ క్యామ్ ఆర్ కెమెరా అని చెప్పడం జరిగింది అనమాట. ఇది అప్లై చేసేటప్పుడు అయితే మీకే అయితే అర్థమవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ లాగిన్ టు bank.sbi వెబ్ కెరియర్స్ కరెంట్ ఓపెనింగ్స్ లో స్క్రోల్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ ద అడ్వర్టైజ్మెంట్ నంబర్ CRPD PO 2026-2709 అని డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ మీద అయితే మీరు క్లిక్ చేసి అలాగే కిందనే అప్లై ఆన్లైన్ అయితే ఉంటుంది. బిఫోర్ ఫైనల్ సబ్మిషన్ ప్లీజ్ గో త్రూ యువర్ అప్లికేషన్, కరెక్షన్స్ విల్ నాట్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ అని లాస్ట్ లో డిస్క్లైమర్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి ఉండి దీనికి బ్యాంక్ జాబ్స్ కి అయితే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకైతే ఇది ఎంతగానో ఉపయోగపడే నోటిఫికేషన్ అనమాట. SBI అంటే ఒక ప్రెస్టీజియస్ బ్యాంక్ కాబట్టి మీకు ఇందులో మంచి కెరీర్ అయితే ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని జాబ్ అయితే పొందుతారని ఆశిస్తున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే బ్యాంక్ జాబ్స్ కి అయితే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.